నమస్తే ఏపీ 13 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హర్ ఘర్ తిరంగా దేశభక్తిని నింపే కార్యక్రమం ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచం చూపు భారత అంతరిక్ష పరిశోధనల వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటాచ్మెంట్ లో ఉన్న భూములు కొనడం ఎంతవరకు సబబు మంత్రి పార్థసారథి. ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం అందరి కర్తవ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వరుసగా 3వ సంవత్సరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమని తెలిపారు. తెలుగువారైన పింగళ వెంకయ్య రూపొందించిన మువ్వనెళ్ల జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడటం మనకు మరింత ప్రత్యేక గర్వకారణమని కొనియాడారు. ప్రతి ఇళ్లు కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని కోరారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని, స్ఫూర్తిని నింపుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. హాలీవుడ్ లో గ్రావిటీ సినిమాకు పెట్టిన వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ మార్స్ మిషన్ మాంగళ్యాన్ను పూర్తి చేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు. దేశాలన్నీ భారత్ అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాలపై దృష్టి సారించాయంటే మన ఇస్రో కృషి పనితీరే కారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. శ్రీహరికోటలోని పార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2014లో న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మన అంతరిక్ష పరిశోధన గురించి వ్యంగ్యంగా ఓ కార్టూన్ వచ్చింది. దశాబ్దం తర్వాత అదే పత్రిక నాసా మన ఇస్రోతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపించినట్లు ప్రచురించింది. దీన్ని బట్టి ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా పట్టుదలతో సాగిందో అర్థమవుతుంది. కేరళలోని తుండా అనే ప్రాంతంలో చిన్న స్థాయిలో మొదలైన ఇస్రో ప్రయాణం నేడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించే వరకు వచ్చింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపించడం మరో గొప్ప రికార్డు. 2013 నుండి 14లో ఇస్రోకు 5,615 కోట్లు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం 2022 నుండి 23లో 18,700 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అంతరిక్ష పరిశోధనలో ఆత్మ నిర్భరత వైపు సాగుతున్నాం. ఆయన ఇచ్చిన వైద్యంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు వైర్యంగా ముందడుగు వేసి చంద్రయాన్ 3 ప్రాజెక్టును విజయవంతం చేశారని పేర్కొన్నారు. It's always been my desire to come to Sriharikota, right from my childhood. దేని గురించి చెప్తాను నేను నెల్లూరులో చదువుకున్నా. అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక 3-4 ఇయర్స్ అయింది అనుకుంటా, 5 ఇయర్స్ అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవాళ్ళు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి. గమ్ములు దొరికేవి కావు. ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్యభట్ట. How difficult it is
then how come our scientists are able to make it, launch it in the orbit? అది ఒక మొదటి ప్రశ్న నాకు. దట్స్ హౌ ఐ హ్యావ్ అ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్. మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది. అది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్. అది నేను సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక కూటమి ప్రభుత్వం విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు విలువ ఇస్తారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపక్షాలు గొంతు నొక్కారు. బలం లేదని శాసనమండలిని రద్దు చేయాలని చూస్తున్న వ్యక్తి జగన్. నేడు పెద్దల సభను గౌరవించే సీఎం చంద్రబాబు నిర్ణయం. ఇవన్నీ ఆలోచించి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అన్న విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసే ఉంటారు, ఎప్పుడు కూడా విలువలు శాశ్వతం తప్ప రాజకీయాలు కాదు. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం శాశ్వతం అనే విధంగా ప్రతిపక్ష నేతలను గొంతుకు నొక్కి అక్రమంగా వాళ్ళని అరెస్ట్ చేసి అనేక విధాలుగా వారు గెలిచినటువంటి తీరు మీరు చూశారు. అలా నియంత పోకడలతో వెళ్తున్నటువంటి వ్యక్తులకి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి విషయాన్ని కూడా మీరు గత ఎలక్షన్లో చూశారని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా చూశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజాస్వామ్యానికి విలువిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దల సభ అనేసరికి మేధావులు అందరూ కూడా ఉంటారనే ఆలోచన. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందులో సంఖ్య లేదని, బలం లేదని ఆ సభనే రద్దు చేద్దామని ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మేము అధికారం ఉంది కనుక క్యాంపు రాజకీయాల ద్వారా మాది గెలవాలనుకుంటే ఈజీగా గెలవచ్చు. కానీ అధికారం ఇచ్చింది ప్రజలు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి అనే విషయానికి విలువ ఇస్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడం జరగట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మాకు ప్రజల యొక్క అండ ఉంది, ప్రజల యొక్క ఆశీస్సులు ఉంది. ఈరోజు మేము ఒకసారి కానీ పోటీ చేయదలుచుకుంటే పిలిస్తే అందరూ వస్తారు. కానీ అది రాజకీయంలో ఆల్రెడీ వాటికి తెర లేపకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఇది విరమించుకుంటున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలామంది ఒక మాట చెప్తున్నారు, ఈ మాట గమనించాల్సినటువంటి ఒక విషయం. చట్టసభల్లో ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఉంది, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. కనుక అట్లీస్ట్ వీళ్ళకి కొంత సంఖ్య ఉంది కనుక అందులోనైనా సరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పాయావుల కేశవ్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు ఆసుపత్రిలో తుంగభద్ర డ్యాం గేట్ కూలిన ప్రాంతాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు
I am Dr. Nimala Ramanayudu, Irrigation Minister of ఆంధ్రప్రదేశ్. తుంగభద్ర ప్రాజెక్టు ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అత్యంత వరప్రసాదిని ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు. ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు మరి యొక్క కొట్టుకుపోయినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి జలవనరుల శాఖ మంత్రిగా మాతో, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో సుపరిచితులై ఈ ప్రాజెక్టు మీద అవగాహన కలిగినటువంటి మంత్రిగా పయ్యవల కేశవ్ గారు, అదేవిధంగా జలవనరుల శాఖ సెక్రటరీ, ఈఎన్సీ ఇంటి అధికారులందరితోటి కూడా ఆయన రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకుని వెంటనే ఈ యొక్క బృందాన్ని కూడా మరి పంపించి వెంటనే ఏదైతే లాస్ అవుతున్నటువంటి వాటర్, అంటే ఏదైతే మనకి 1333 అడుగుల ఫుల్ కెపాసిటీ ఉంటే 105 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునేటువంటి కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో, మరి 19వ గేటు కొట్టుకుపోవడంతో మరి దగ్గర మళ్ళీ తిరిగి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు ప్లేస్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా గేట్ని అమర్చలేము కాబట్టి దాని ప్లేస్లో ఏదైతే స్టాప్ లాక్ గేట్ని ఏదైతే అరేంజ్ చేసుకోవాలో మరి అరేంజ్ చేసుకోవాలని అంటే మరి దగ్గర మళ్ళీ 1613 అడుగులు నీటిని తగ్గించి మరి ఆ స్టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేస్తే ఆ 105 టీఎంసీలు నీరల్లా 40-50 టీఎంసీలకి తగ్గిపోతే మరి భవిష్యత్తులో రబీ పంటకే కాదు ఖరీఫ్ పంటకు కూడా మరి సాగునీరు అందనేటువంటి పరిస్థితి, త్రాగునీరు అందనేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో మరి ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరి అధికారులతో రివ్యూ చేసుకుంటూ అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోని మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాజకీయ కక్షతో అరెస్టులు చేస్తున్నామని వైకాపా నేతలు అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు. అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనదరి ఎంతవరకు సబబు? తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్ డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని పార్థసారథి అన్నారు. ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాను. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం, అంటే వారి కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు. కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు. అది 2014-2019 మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే. చాలామంది డిపాజిట్లు కోల్పోయారు. వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆ ఆస్తుల ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ కంపెనీలో వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో మరి 2000 జీవో నెంబర్ 117 14/8/2018, జీవో నెంబర్ 133 17/10/2019 స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా
కొనుగోలు చేయటం ఎంతవరకు సబబో ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంట్ అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి 88 సర్వే నెంబర్ నుంచి 87 సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే వైఎస్ఆర్సీపీలోని ప్రతి నాయకుడు కార్యకర్త సగౌరవంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడానికి కారణాలు వెతుక్కోకుండా విలువలతో రాజకీయాలు చేశామని తలెత్తుకొని చెప్పగలుగుతున్నాం. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంది. కానీ టీడీపీ ఇచ్చిన అబద్ధపు హామీలకు జనం మోసపోయారు అని వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్కొన్నారు. కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు. కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000 సంతోషమా? ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000 సంతోషమా? ఆ ఇంట్లో ఎవరైనా ముస్లాం బయటకు వస్తే నీకు 4,000 సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు, ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి, నీకు సంతోషమా? ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు, జగన్ కన్నా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేయడానికి అనేక త్యాగాలు చేసిన మన స్వాతంత్ర సమరయోధులు చూపిన బాటలో నడవాలని హరీంద్ర ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. బీచ్ రోడ్లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ ర్యాలీలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా కళ్ళ ముంగట తుమ్మ చెట్లు ఉంటుండే, అది ఒక పెద్ద బాగుంటుండే, మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50 గజాలు చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది, వెనకాల కట్టాలి. కొంత భూమి వెనక్కి కోదిలు పెట్టి ఇది అందరూ సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు, మనం పోసినాం అనుకుంటాం కదా. మనం కాదు అది పోసింది. ఒకటి గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జా పెట్టుకోనికి మొత్తం టెంపుల్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు. అదే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా 3 రూపాయలు కలిపి 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని మనం శ్మశాన వాటికి కేటాయించాము. కానీ ఇప్పుడు అఫీషియల్ గా కాదు, లెటర్ ఇచ్చి శ్మశాన వాటికని ఇంకొకటి ముస్లిం గ్రేవ్ యార్డ్ అని వాడు కబ్జా పెట్టేసి మొత్తం ఆగమాగం చేసేసి ఇప్పుడు ఆపేసి పెట్టనిస్తాను. రెండు నాళాలు ఉన్నాయి సార్, ఇవి 2 నాళాలు ఉంటే రాజరేట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రా కమిషన్ గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఏదైతే చెరువు కబ్జా చేస్తున్నారో ఎమ్మెల్సీ మల్లన్న గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నల్ల చెరువు అనేది 3 గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది. ఇక్కడ పిజ్జాది కూడా, అక్కడ 3 ఉప్పలు, అక్కడ ఉప్పలు. ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని 82 ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేశారు. అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జా పెట్టినో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి 83 ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి నిన్ననే మా పరమేశ్వర్ రెడ్డి గారు కాంప్లైంట్ ఇచ్చింది. దాని ప్రకారం ఆఫీసర్లు అందరూ కూడా, సంబంధిత అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్పి తెలియజేస్తాం. శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత. ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న బుట్టలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపలకు వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన అధికారులు. ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు. ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరావు భద్రతపై తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డు గది, ఎలక్ట్రికల్ వైరింగ్, వర్షం కురిస్తే ఏ మేరకు భద్రత అన్న అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలో రికార్డులు ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి అన్న విషయాన్ని కూడా ఆరా తీశారు.
ఇటీవల మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి రికార్డులు దగ్ధమైన సంఘటనతో ప్రభుత్వం అలర్ట్ చర్యల్లో చేపట్టింది. దానిలో భాగంగానే అన్ని కార్యాలయాలు తనిఖీ చేయమని ఫైర్ అధికారులు ఆదేశించినట్లు తెలియవచ్చింది. వేములవాడ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ఏరియాలో చేవూరి బ్రదర్స్ గణేష్ రమేష్లు నూతనంగా నిర్మించిన రాజరాజేశ్వరి సూపర్ మార్కెట్ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు ఇనాగ్రేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఈరోజు ఆగస్టు 14వ రోజున ఉదయం బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ పెంటరెడ్డి కాలనీలో స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహ నిర్వహించిన 6 లక్షల పార్క్ వాల్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం 25 డివిజన్ ఇంద్రానగర్ కాలనీలో 10 లక్షల రోడ్డు ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బోడప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్తే.